యూపీఎస్సీ చైర్మన్తో సీఎం రేవంత్ ఉత్తమ్ భేటీ. యూపీఎస్సీ పరీక్షల నిర్వహణలో ప్రక్షాళన దిశగా అధ్యయనం. లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెంచిన బీజేపీ. రేపు ఢిల్లీలో సన్నాహక సమావేశం. న్యాయవాదులతో పవన్ కళ్యాణ్ కీలక సమావేశం. కబ్జాలకు పాల్పడే వారికి భూ హక్కుల చట్టం చుట్టంగా మారిందన్న పవన్. బుక్లెట్ పేరుతో కాంగ్రెస్ ను బీఆర్ఎస్ బద్నాం చేస్తోంది. 10 ఏళ్లలో ఎన్ని హామీలు నెరవేర్చిందో చెప్పాలన్న వీహెచ్. ప్రజాభవన్ వద్ద భూ కబ్జాలపై నిరసన. మల్లారెడ్డిపై భూ కబ్జా ఆరోపణలు. ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో సమావేశమైన షర్మిల. తాజా రాజకీయ పరిణామాలపై చర్చ. అర్హులైన పథకం లబ్ధి పొందని వారికి మరో అవకాశం. రెండోసారి బటన్ నొక్కిన ఏపీ సీఎం జగన్. దర్శకుడు వివి వినాయక్ పొలిటికల్ ఎంట్రీ. వైసీపీ తరపున ఎంపీ అభ్యర్థిగా బరిలోకి. తెలంగాణలో ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్. ఈ నెల 11న నోటిఫికేషన్, 29న పోలింగ్. రంగారెడ్డి జిల్లా ప్రగతి రిసార్ట్లో మినీ బస్ దగ్ధం. బస్సులోంచి అకస్మాత్తుగా పొగలు. పూర్తిగా దగ్ధమైన మినీ బస్. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో నార్కోటిక్ అధికారుల తనిఖీలు. 50 లక్షల రూపాయల విలువైన నిషేధిత డ్రగ్స్ స్వాధీనం. చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో కీలక మలుపు. సిదిరి చంద్రకాంత్ షాను కోర్టులో ప్రవేశపెట్టిన సిఐడి. నెల్లూరులో మున్సిపల్ కార్మికుల వినూత్న నిరసన. కళల పరమేశ్వరి ఆలయంలో పొర్లు దండాలు. తిరుమలలో ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు ధార్మిక సదస్సు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పీఠాధిపతులు హాజరు. ఎన్టీఆర్ జిల్లా అనిగిండ్లపాడులో ఉద్రిక్తత. సిఐ వాహనంపై గ్రామస్తుల దాడి. కేసినేని బ్రదర్స్ వివాదానికి తెరదించిన టీడీపీ హైకమాండ్. విజయవాడ ఎంపీ సీట్పై క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు. లోన్ యాప్లపై దూకుడు పెంచిన ఈడీ. జనగాం, ఖాజీపేట్తో సహా 19 ప్రాంతాల్లో సోదాలు. మావోయిస్టుల ఏరివేతపై కేంద్రం ఫోకస్. దండకారణ్యంలో ఆపరేషన్ ప్రహార్. బెంగళూరులో కరోనా డేంజర్ బెల్స్. 4 మృతి, 172 మందికి పాజిటివ్ రిపోర్ట్స్. ఈ నెల 16 నుంచి అయోధ్యలో విగ్రహ ప్రతిష్టాపన. ఈ నెల 17న 51 అడుగుల విగ్రహం ఊరేగింపు.
మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి, చైనా మీడియా ప్రశంసలు. మరో యాత్రకు రెడీ అవుతున్న రాహుల్ గాంధీ. భారత్ జోడో న్యాయ యాత్ర పేరిట పాదయాత్రకు సిద్ధం. కొలరెడో కోర్టు తీర్పును కొట్టివేయండి. అమెరికా సుప్రీంకోర్టును ఆశ్రయించిన ట్రంప్. జపాన్ భూకంపంలో 242 మంది ఆచూకీ గల్లంతు. గాలింపు చేపడుతున్న సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ బృందాలు. యాత్ర 2 మూవీ టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్. ఏపీ సీఎం జగన్ పాదయాత్ర ఆధారంగా సినిమా.